కాస్ట్ ఉండడం, అందరి డేట్స్ అడ్జస్ట్ అవ్వటానికి, వాళ్ళతో సినిమా చేయటానికి ఆ మాత్రం టైం పడుతుందని కొంతమంది అంటుంటే, అసలు ప్లానింగ్ ఉంటే ఇవి పెద్ద లెక్కే కాదంటున్నారు కొంతమంది నాన్ తెలుగు డైరెక్టర్స్. మరి ఆ లిస్ట్ లో ఉన్న టాప్ డైరెక్టర్లు ఎవరు? తమిళ్ డైరెక్టర్లు ఎక్కువ మంది మూవీ మేకింగ్ లో స్పీడ్ గానే ఉంటారు. స్పెషల్లీ లోకేష్ కనకరాజ్ అయితే సినిమా స్టార్ట్ చేసామా ఫినిష్ చేసామా అన్నంత స్పీడ్ గా షూట్ చేసేస్తారు. మూడు సంవత్సరాలు స్టార్స్ ని వెయిట్ చేయించడం తన వల్ల కాదని, అందుకే మాక్సిమం సినిమాని సంవత్సరం లోపే కంప్లీట్ చేస్తా అంటున్నారు లోకేష్ కనకరాజ్. అలా ఖైదీ, విక్రమ్ సినిమాలతో పాటు కూలీ సినిమాని జస్ట్ 8 months లోనే ఫినిష్ చేశారు లోకేష్. రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, షౌబిన్ లాంటి స్టార్ ఆర్టిస్టులతో తెరకెక్కుతున్న కూలీ ఆగస్టు 12న థియేటర్స్ లోకి రాబోతుంది. స్టార్ సినిమాలతో క్రేజీ సినిమాలు చేసే మరో తమిళ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కూడా సినిమాల్ని మాక్సిమం ఫాస్ట్ గానే కంప్లీట్ చేసేస్తారు. అలా నవంబర్ 2022కి జైలర్ సినిమాని 50% షూటింగ్ కంప్లీట్ చేసిన నెల్సన్ 2023 జూన్కి షూటింగ్ ర్యాప్ చేసేశారు. ఈ సంవత్సరం మార్చిలో జైలర్ 2 షూట్ స్టార్ట్ చేసిన నెల్సన్ ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో సినిమాని జెట్ స్పీడ్ లో షూట్ చేస్తున్నారు. నెల్సన్ మేకింగ్ మీద కాన్ఫిడెన్స్ తోనే నెక్స్ట్ జనవరికి సంక్రాంతికి సినిమా రిలీజ్ డేట్ ఇచ్చేశారు నిర్మాతలు. జవాన్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయిన అట్లీ అంతకు ముందు వరకు సినిమాలకు పెద్ద టైం తీసుకోలేదు, కానీ ఇప్పుడు మాత్రం బాగా టైం తీసుకుంటున్నారు. 2023లో షారుఖ్ ఖాన్ తో జవాన్ మూవీ రిలీజ్ చేసిన అట్లీ సినిమాను సెప్టెంబర్ 2021లో స్టార్ట్ చేసి సమ్మర్ 2023కి షూట్ కంప్లీట్ చేసి ఇయర్ ఎండ్ లోపే సినిమా రిలీజ్ చేశారు. కోవిడ్ తో సినిమా డిలే అయింది, కానీ లేకపోతే ఇంకో సంవత్సరం ముందే అయిపోయేది అంటున్నారు అట్లీ ఫ్యాన్స్. ప్రెజెంట్ బన్నీతో అట్లీ సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉండడంతో మినిమం 2 ఏళ్లు టైం పడుతుందని తెలుస్తోంది.